హాయ్ అండి. ఇంకా ఓ రోజు పొద్దున్నే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఇంకా ఆ రోజే టీచర్స్ డే కావడంతో ఇంకా తల్లిదండ్రులందరూ పిల్లల్ని టీచర్స్ లాగా తయారు చేసే పనిలోనైతే బిజీగా ఉన్నారండి. ఇంకా అంతట్లోకే ఒక తల్లికి ప్రసవ వేదన మొదలైందండి. ఇంకా పురిటి నొప్పులతో ఆ తల్లి అయితే పండంటి బిడ్డకైతే జన్మనిచ్చిందండి. ఇంకా బిడ్డ టీచర్స్ డే పుట్టడం వల్ల చక్కటి విద్యాభ్యాసాలు అన్నీ చక్కగా అబ్బాయండి. పై చదువులు చక్కగా చదువుకొని ఇంకా ఆఫీసర్ కేటగిరీ జాబ్ అయితే కొట్టిందండి. ఇంకా అమ్మాయి పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఆ రోజటి దృశ్యాలైతే నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయండి. ఇంకా మనం ఆ అమ్మాయి ఎవరు, ఆ ప్రసవించింది ఎవరు అవన్నీ తెలుసుకోవాలంటే మీరు కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందేనండి. ఇంకా మనం ఈ మునక్కాడ మసాలా కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇంకా స్టవ్ పైన గంజు పెట్టుకొని ఇంకా పోపు దినుసులు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా ఉల్లిగడ్డ పసుపు వేసి టమాటా ఉల్లిగడ్డ నూరి పెట్టుకున్నాం కదండి, వేయించి చల్లార్చుకొని ఇంకా దాన్ని కూడా వేసి అందులో చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఉడికించి పక్కకు పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి జీలకర్ర పొడి అన్నీ వేసి కలిపి తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించి దించి పక్కన పెట్టుకుంటే చక్కని మునక్కాడల మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. నోరూరించే మునక్కాయ గ్రేవీ కర్రీ డాబా స్టైల్ మసాలా.